ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు నేను మీతో పాటు చెప్పేటువంటి అంశం ఏంటంటే, పంచుకునేటువంటి అంశం ఏంటంటే, క్రీస్తు యేసు మన చెంత ఉండగా, మన భయము ఒట్టి దండగా. క్రీస్తు యేసు మన చెంత ఉండగా, మన భయము ఒట్టి దండగా. ఈరోజు పరిస్థితులు మనం ఊహించిన విధంగా ఉన్నాయని చెప్పి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. లోకమంతా కూడా, మన దేశమంతా కూడా, మన రాష్ట్రమంతా కూడా, మన పట్టణమంతా కూడా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయని చెప్పి మిగిలిన వాళ్ళెవరూ కూడా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా కూడా ఆర్తనాదాలు, ఎక్కడ చూసినా కూడా మరణ భయాలు, ఎక్కడ చూసినా కూడా ఆందోళనలు, భయాలు, డిప్రెషన్, మానసిక ఆందోళన. ప్రతి ఒక్కరూ కూడా భయం గుప్పిట్లో జీవిస్తున్నట్లుగా మనం చూడగలం. ఏ టీవీ ఆన్ చేసినా కూడా టీవీలో వచ్చేటువంటి వాళ్ళు నిజమైనటువంటి న్యూస్ని చెప్పడం మానేసి ప్రజల్ని ఏ విధంగా భయపించాలో దాన్నే లక్ష్యంగా పెట్టుకొని ప్రజల్ని భయపిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పే దాంట్లో వాస్తవాలు ఉన్నప్పటికీ వాస్తవాల కంటే ఎక్కువ మంది వాళ్ళ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ ను వీక్షించాలని చెప్పి వాస్తవాల్ని పక్కన పెట్టి ప్రజల్ని ఎలా భయం గుప్పిట్లో ఉంచాలో అనేటువంటి ప్రయత్నంలోనే వాళ్ళందరూ ఉన్నారు. అలాంటి విజువల్స్ ప్లే చేస్తున్నారు. ఆక్సిజన్ లేకుండా చనిపోయేటువంటి ఆ యొక్క దృశ్యాలు, రోడ్డు మీద శవాల్లాగా ఉండేటువంటి దృశ్యాలు, సమాధుల్లో ఖాళీ లేకుండా అందరూ కూడా చనిపోతున్నట్లుగా ఉండేటువంటి దృశ్యాలు, ప్రజల్ని భయకంపితులు చేసేటువంటి దృశ్యాలు. ఇలాంటి దృశ్యాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం టీవీలో చూస్తా ఉన్నాం. వీటిల్లో వాస్తవాలు లేవని నేను అంటలేదు, వాస్తవాలు ఉన్నాయి. కానీ ఇలాంటి దృశ్యాలను చూడటం వలన మన యొక్క హృదయంలో, మన యొక్క మనసులో భయం చోటు చేసుకుంటుందని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే, దేవుడు మనల్ని చిత్రంగా సృష్టించాడు. మనం దేన్ని చూస్తామో దాని యొక్క ప్రభావం మన యొక్క మనసుల మీద ఉంటుంది. మనం దేన్ని చూస్తామో దాన్ని చేస్తాం. ఉదాహరణకి చూడండి, ఒక బ్యూటిఫుల్ సీనరీని మీరు చూశారనుకోండి, ఆ సీనరీని చూసిన వెంటనే కూడా మీ యొక్క హృదయంలో సంతోషం, ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఆ యొక్క సీనరీని చూడగానే మీ నుండి వచ్చేటువంటి ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, ఎంత బాగుంది ఈ సీనరీ అని చెప్పి మనం స్పందిస్తాం. ఒకవేళ మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక రక్తపు మడుగులో ఉన్నటువంటి వ్యక్తిని మీరు చూశారనుకోండి, మీరు ఎలా స్పందిస్తారు? మీకు భయం వేస్తుంది. ఒక్కసారిగా మీరు ఉలిక్కి పడతారు. మీరు చూసినటువంటి ఆ యొక్క దృశ్యం ఎప్పుడూ కూడా మీ యొక్క మనస్సులో కదిలాడుతూ ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు మీకు అది గుర్తొస్తూ ఉంటుంది. భోంచేసేటప్పుడు అది గుర్తు రావడం వలన భోజనం తినబుద్ధి కాదు. అలాగే ఒక 10 సంవత్సరాల వయసున్నటువంటి చిన్న బాలికను కొందరు మనుష్యులు మానభంగం చేసి చంపేశారు అనేటువంటి వార్తను మీరు విన్నప్పుడు మీ మనసులో వచ్చేటువంటి స్పందన ఎలా ఉంటుంది?
మీకు ఒళ్ళు గగురుపాటు వస్తుంది, కోపం వస్తుంది. విపరీతమైనటువంటి కోపంతో మనం ఊగిసలాడిపోతాం. చిన్న పిల్లాని కూడా చూడకుండా ఆ దుర్మార్గులు ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టారని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి మనం ఆశపడతాం, ఆరాటపడతాం. అలాగే ఒకవేళ మీరు మీ యొక్క సెల్ ఫోన్‌లో కానివ్వండి, మీ యొక్క కంప్యూటర్ స్క్రీన్‌లో కానివ్వండి, చెడ్డ సినిమాలను చూస్తున్నారనుకోండి, పోర్నోగ్రఫీ చూస్తున్నారనుకోండి, దాని యొక్క ప్రభావం మన యొక్క మనస్సులో ఉంటుంది. ఏదైతే మనం చూస్తామో దాని యొక్క ప్రభావం మన మనస్సులో నెలకొని ఉంటుంది. అదే మన కళ్ళ ముందు తేలియాడుతా ఉంటాం. చెడ్డ దృశ్యాలను మనం చూసినప్పుడు, చెడ్డ సినిమాలను చూసినప్పుడు ఆ యొక్క ఆ యొక్క దృశ్యాలు మన యొక్క మనసులో తేలియాడటం వలన మన యొక్క హృదయంలో కూడా చెడ్డ ఆలోచనలు మొదలవుతాయి. మనం కూడా చెడ్డ పనులు చేయడానికి అవకాశం కోసం మనం వేచి చూస్తా ఉంటాం. ఈ 4 సందర్భాల్లో కూడా మనం ఏ విధంగా స్పందిస్తామంటే, మనం స్పందించేటువంటి విధానం దేని మీద ఆధారపడుతుందంటే, మనం దేన్నైతే చూస్తామో దాన్ని బట్టి మనం స్పందిస్తాం. మంచి దాన్ని చూస్తే మంచిగా స్పందించేటువంటి అవకాశాలు ఉంటాయి. మంచి వాటిని వింటే మంచివి మన యొక్క హృదయంలోనికి వెళ్ళి మంచిగా స్పందించేటువంటి అవకాశాలు ఉంటాయి. చెడ్డ వాటిని చూస్తే, చెడ్డ వాటిని వింటే చెడుగా స్పందించేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక భయం గుప్పిట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను మీతో 4 విషయాలని పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి, మన యొక్క భయాలను మనము తొలగించుకోవటానికి, మనము దేవుణ్ణి మరింతగా ఆశ్రయించటానికి, దేవుని మీద మరింతగా ఆధారపడటానికి, దేవుణ్ణి మరింతగా దగ్గరగా చూడటానికి, ఆయన ద్వారా శక్తిని పొందుకోవడానికి నేను మీకు 4 విషయాలను చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. మొట్టమొదటగా భయపడొద్దు. మొట్టమొదటగా భయపడొద్దు. 46వ కీర్తనలో మనం చూసినట్లయితే కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు. 46వ కీర్తనలో మనం మొదటి 2 వచనాలను కూడా మనం చూసినట్లయితే కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే చూడండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతముల మునిగినను అనంటూ 3వ వచనము చివరిలో ఏమంటున్నాడంటే మనము భయపడము. ఈ యొక్క కీర్తనాకారుడు నేను భయపడను అని చెప్పి ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే దానికి కారణం నేను భయపడకూడదు అని చెప్పి ఆయన ఊహించుకోవట్లా. నేను భయపడకూడదు అని చెప్పి తనకు తాను హిప్నటిజం చేసుకోవట్లా. నేను భయపడకూడదు, నేను భయపడకూడదు, నేను ధైర్యంగా ఉండాలి అని చెప్పి తనలో నుంచి ఏదో ఒక తనలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ని ఆధారం చేసుకొని నేను భయపడకుండా ఉండాలని చెప్పి నిర్ణయించుకోవట్లా. తనకి ఈ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? తనకు ఈ యొక్క నమ్మకం ఎందుకు వస్తుంది? తను నేను భయపడకుండా ఉండాలి, ఉండగలను అని నిర్ణయించుకోవడానికి ఆ కారణం ఏంటి? ఆధారం ఏంటి? అని మనం ఈ యొక్క 3 వచనాల్లో మనం చూసినప్పుడు దానికి కారణం ఏంటంటే మొదటి వచనంలో ఉన్నటువంటి మొదటి పదం ఏంటి? దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్.
నేను భయపడకూడదు, నేను దిగులు చెందకూడదు, ఏది జరిగినను కూడా నేను భయపడకూడదు అని తను నిర్ణయించుకోవడానికి ఉన్నటువంటి బలమైనటువంటి కారణం ఏంటంటే, తనలో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు కాదు గాని, లేకపోతే లోకంలో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు కాదు గాని, లేకపోతే సమాజం నుంచి వచ్చేటువంటి ఆలోచనలు కాదు కానీ, లేకపోతే డాక్టర్లు చెప్పేటువంటి సలహాలు కాదు గాని, లేకపోతే టీవీ రిపోర్టర్ చెప్పేటువంటి దాన్ని బట్టి ఈ యొక్క కీర్తనాకారుడి యొక్క నమ్మకం లేదు. కీర్తనాకారుడి యొక్క నమ్మకం దేని మీద ఆధారపడి ఉందంటే, దేవుని మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, దేవుడు నా ఆశ్రయ దుర్గము, దేవుడు నా ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దుర్గం అంటే మీ అందరికీ తెలుసు. దుర్గం అంటే ఆపత్కాలములో శత్రువులు అటాక్ చేసినప్పుడు దాక్కునేటువంటి స్థలము. చూడండి, ఆ రోజుల్లో దాక్కోవడానికి, రాజులకి దాక్కోవడానికి ఒక దుర్గం అనేటువంటి స్థలం ఉంటుంది, ప్లేస్ ఉంటుంది. కొన్నిసార్లు చూడండి, ఈ యొక్క ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, కొన్నిసార్లు సడన్ గా వాళ్ళు మనసు మార్చుకునేటువంటి వాళ్ళు. శత్రువులు వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నప్పుడు, లేకపోతే మేము మీతో సంధి కుదుర్చుకుంటాం అనుకున్నప్పుడు, లేకపోతే మీరు మాకు ఫలానా వాడిని అప్పగించండి, ఆ వ్యక్తి దాక్కున్నాడు, ఆ వ్యక్తిని మీరు అప్పగించండి, మీకు ఇన్ని డబ్బులు చెల్లిస్తామని చెప్పి వాళ్ళు సంధి కుదుర్చుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళ శత్రువులకి వాళ్ళు అప్పజెప్పేటువంటి వాళ్ళు డబ్బుల కోసము, లేకపోతే వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఎవరైతే వాళ్ళని నమ్ముకొని వచ్చారో వాళ్ళని వాళ్ళు అప్పగించేవాళ్ళు. వాళ్ళు ఇతరులను మోసం చేసేటువంటి వాళ్ళు. కానీ కీర్తనాకారుడు ఆయన నా దుర్గము అని చెప్పి ఎందుకు అంటున్నాడంటే, దానికి కారణం ఏంటంటే, మన దేవుడు నమ్మదగిన వాడు, మన దేవుడు మనల్ని మోసం చేయడు, మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మన దేవుడు మనల్ని మధ్యలో వదిలేయడు. ఇతరులు వాళ్ళకి నష్టం కలిగినప్పుడు మనల్ని విడిచిపెట్టేస్తారు, మనల్ని అప్పజెప్పేస్తాడు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాడు. ఒకవేళ ఆయనకి నష్టం కలిగితే నష్టాన్ని ఆయన భరించి మనల్ని రక్షిస్తాడు, నష్టాన్ని ఆయన భరించి మనల్ని కాపాడుతాడు. అందుకని 2వ వచనంలో మొదటి మాటను మీరు చూసినట్లయితే, కావున మేము భయపడము అని అంటే, కావున మేము భయపడము. కీర్తనాకారుడి యొక్క నమ్మకము దేని నుంచి వచ్చిందంటే, దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని చూసి ఆయన ధైర్యం పొందుకుంటున్నాడు, దేవుని చూసి ఆయన ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాడు. మనం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం కూడా ఈ పరిస్థితులకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం కూడా ఈ యొక్క కరోనా వైరస్ కి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన ఆశ్రయము, దేవుడు మన దుర్గమునై ఉన్నాడు. నూతన నిబంధనలో ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు ఏమంటున్నాడంటే, మీరు మనుష్యులకు భయపడొద్దని అంటున్నాడు. మనుష్యులు మహా అయితే మీ యొక్క ప్రాణాన్ని తీస్తారు, కనుక ప్రాణం తీయి వాళ్ళ కొరకు మీరు భయపడొద్దని అంటున్నాడు. కానీ దేవునికి మీరు భయపడండి అని అంటున్నారు. ఎందుకంటే దేవుడు మీ శరీరమును మీ ఆత్మను రెండిటిని కూడా నరకములో వేయగలిగినటువంటి సమర్థత కలిగి ఉన్నాడు. కనుక మీరు భయపడొద్దని చెప్పి యేసు ప్రభు మరో కోణంలో చెప్తున్నాడు. ఎందుకంటే మనుషులు మహా చేయగలిగితే మన ప్రాణం తీస్తారు, అంతకంటే ఇంకేం చేయలేరు. అలాగే ఈ యొక్క వచనాలను మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అన్వయించుకుంటే, ప్రభువారి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ విధంగా ఈ యొక్క మాటల్ని మనం అర్థం చేసుకోవచ్చు.
మీరు కరోనా వైరస్ కి భయపడద్దు, జీవం కలిగినటువంటి దేవునికి భయపడండి. ఎందుకు అనంటే మహా అయితే కరోనా వైరస్ ప్రాణం తీస్తుంది, కానీ మీరు శరీరమును ఆత్మను రెండిటినీ కూడా నరకములో వేయగలిగినటువంటి దేవునికి మీరు భయపడండి అని అంట. ఎందుకనంటే దేవుడు శాశ్వతుడు. చాలా మందికి ఉండేటువంటి అపోహ ఏంటంటే మరణించిన తర్వాత ఏది లేదనేటువంటి అపోహలో జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్పేటువంటిది సత్యమైనది, నిత్యమైనది, నమ్మదగినది. మనము వెలిచూపు వలన నిర్ణయాలు తీసుకోకూడదు. నాకు ఏదైతే కనబడుతుందో దాన్ని బట్టి నేను జీవిస్తానంటే మనంతటి బుద్ధిహీనుడు మరొకడు ఉండడు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వెలిచూపు వలన మనం జీవించకూడదు, కానీ విశ్వాసం వలన జీవించాలి. విశ్వాసం అనేటువంటిది దేని ద్వారా వస్తుంది? దేవుని యొక్క వాక్యం వినటం ద్వారా, దేవుని యొక్క మాటల్ని చదవటం ద్వారా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ భౌతికమైనదే శాశ్వతమైనది కాదు, అదృశ్యమైనటువంటిది ఉన్నది, తీర్పు ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని రాజ్యం ఉన్నది, పరలోకం ఉన్నది, నిత్య నరకం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కనుక నన్ను నమ్మండి, నా వాక్యాన్ని నమ్మండి, నన్ను నమ్మి నాకు భయపడండి అని అంటున్నాడు. కనుక మనము దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. కరోనా వైరస్కు భయపడకూడదు. కరోనా వైరస్ ఏం చేయలేదు, మహా అయితే మన ప్రాణాన్ని తీస్తుంది. అయితే క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకనంటే క్రీస్తు యేసునందు ఉన్నవారు మరణించిన వెంటనే దేవుని సన్నిధిలోనికి వెళతారు, దేవుని సన్నిధిలో సేదతీరుతూ ఉంటారు. అయితే యేసు క్రీస్తును నమ్ముకున్నటువంటి వారు నిత్య నరకంలోనికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ప్రాంతానికి ఎవ్వరు కూడా వెళ్ళకూడదని చెప్పి యేసు ప్రభు మొత్తుకుంటున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, బతిమలాడుతున్నాడు. మనము ఈ లోకంలో భయపడకుండా జీవించాలనంటే, ఏ పరిస్థితులకైనాను ఈ లోకంలో భయపడకుండా జీవించాలంటే మనము దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, నన్ను నమ్మినటువంటి వారికి నేను ఒక కొత్త ప్రదేశాన్ని తయారు చేయబోతున్నాను. నూతన యెరూషలేమును నేను తయారు చేయబోతున్నాను. నూతన ఆకాశాన్ని, నూతన సృష్టిని నేను కలుగు చేయబోతున్నాను. అక్కడ ఏడుపు ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, వ్యాధులు ఉండవని చెప్పి ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. కనుక మనం ఎవ్వరము కూడా భయపడాల్సినటువంటి అవసరత లేదని చెప్పి సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, నీ భయాల్ని అంగీకరించు. మొట్టమొదటిగా భయపడొద్దు. రెండవదిగా, నీకు భయాలుంటే నీ యొక్క భయాన్ని నీవు అంగీకరించు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, చాలా మంది దేవుణ్ణి ఒక శాడిస్ట్ లాగా ఊహించుకుంటారు. దేవుడు మనం ఎప్పుడెప్పుడు తప్పులు చేస్తామా, తప్పులు చేసినప్పుడల్లా కూడా వీళ్ళని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి అని చెప్పి ఎదురు చూసేటువంటి ఒక శాడిస్ట్ లాగా ఊహించుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు మన తండ్రి, మన పరమ తండ్రి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా నేను వాక్యం చెప్పాల్సి వచ్చింది.
మొట్టమొదటిసారిగా నేను వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు నేను గజగజ వణికిపోయాను. నాకు చెమటలు పట్టేశాయి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏమనుకుంటారో, లేకపోతే ఎందుకంటే బైబిల్ కాలేజ్‌లో మా ప్రొఫెసర్స్ మేము ఎలాగ వాక్యం చెప్తున్నామా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తా ఉండేటువంటి వాళ్ళన్నమాట. మాకు మార్కులేస్తా ఉండేటువంటి వాళ్ళు. నేను సిద్ధపడ్డాను. చెప్పాల్సింది నేను నిర్ణయించుకున్నాను. నేను వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత మా ప్రిన్సిపల్ గారు ఏం చేశారంటే, నా దగ్గరికి నడుచుకుంటా వస్తా ఉన్నాడు. నా దగ్గరికి నడుచుకుంటా వస్తా ఉన్నప్పుడు నేనేమని ఊహించుకుంటానంటే, అమ్మో! ప్రిన్సిపల్ గారు నన్ను కొట్టేస్తాడు. కనీసం కొట్టకపోయినా తిడతాడు. ఎందుకంటే నేను వచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, నేను చదువుకున్న స్కూల్ గాని, నేను వెళ్ళినటువంటి కాలేజ్ గాని, ఎలాంటి కాలేజ్ అంటే, నువ్వు తప్పు చేస్తే చాలు. నీ వీపు విమానం మోత మోగిందనమాట. నువ్వు తప్పు చేస్తే చాలు నిన్ను చితగ్గొట్టేస్తారు. అందుకనే తప్పు చేస్తే నీకు మనసులో వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, అమ్మో! ఏం జరుగుద్దో? అమ్మో! మాస్టర్ గారు ఏం చేస్తారో? అమ్మో! నన్ను మాస్టర్ గారు ఏ విధంగా హింసిస్తాడో? నేను అలాగే మా ప్రిన్సిపల్ వచ్చేటప్పుడు అలా ఊహించుకున్నాను. ప్రిన్సిపల్ గారు వస్తున్నారు. నన్ను ఏదో ఒకటి చేస్తారు అని చెప్పి ఊహించుకున్నాను. కానీ మా ప్రిన్సిపల్ గారు ఏం చేశారో తెలుసా? నా దగ్గరికొచ్చి ఆయన గబక్కన నన్ను కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని నన్ను ప్రోత్సహించాడు. ఆయనేమన్నాడంటే, "యువ్ డన్ ఎ గ్రేట్ జాబ్. నువ్వు కంటిన్యూ టు ప్రీచ్ ద వర్డ్" అని చెప్పి ఆయన నన్ను ప్రోత్సహించాడు. వాస్తవంగా నేను అంత బాగా వాక్యం చెప్పలేదు. నేను చెప్పినటువంటి వాక్యంలో బోల్డన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన నన్ను కౌగిలించుకొని, నన్ను ప్రోత్సహించి, నన్ను ఎంతగానో ఆయన ఎంకరేజ్ చేశాడు. చూడండి, మన పరమ తండ్రి కూడా అలాంటి వాడు. అలాంటి ప్రిన్సిపల్ ఉన్నప్పుడు, మనం తప్పులు చేసినప్పుడు, మనము చూడండి, మన తప్పులు చెప్పుకోవడానికి మనము భయపడం. మనం మిస్టేక్స్ చేసినప్పుడు, మన మిస్టేక్స్ ఒప్పుకోవడానికి మనం భయపడం. ఎందుకంటే నా ప్రిన్సిపల్ నన్ను అర్థం చేసుకుంటాడు అనేటువంటి నమ్మకము మనకు కలుగుతుంది. అలాగే మన పరమ తండ్రి కూడా మన యొక్క తప్పుల్ని, ముఖ్యంగా ఈ సందర్భంలో మన యొక్క భయాల్ని, మన యొక్క ఆందోళనని, మన యొక్క సమస్యల్ని అంగీకరించే దేవుడు, అర్థం చేసుకునేటువంటి దేవుడు. ఈ యొక్క లోకంలో ఎవరు కూడా మనల్ని అర్థం చేసుకోకపోయినా, చూడండి, హన్నా ప్రార్థించినప్పుడు ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి యాజకుడు ఆమె యొక్క హృదయ అంచుల్లో ఉన్నటువంటి బాధను ఆయన అర్థం చేసుకోలా. ఆయన ఏమనుకున్నాడంటే, ఆమె మత్తుగా తాగి ఈ విధంగా ఏదో మాట్లాడుతుందని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుడు ఆమెను అర్థం చేసుకున్నాడు. దేవుడు ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. అలాగే మన ప్రభువు కూడా మన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క భయాల్ని, మన యొక్క ఆందోళనని ఆయన అర్థం చేసుకుంటాడు. చూడండి, పాత నిబంధనలో చాలా సార్లు మనం చూసినప్పుడు కీర్తనాకారుడు అనేక సందర్భాల్లో, అది కీర్తనలు 10వ కీర్తన కావచ్చు, 13వ కీర్తన కావచ్చు, 22వ కీర్తన కావచ్చు, 38వ కీర్తన కావచ్చు, 63వ కీర్తన కావచ్చు, 64వ కీర్తన కావచ్చు, 74వ కీర్తన కావచ్చు. ఇలాగా అనేక కీర్తనలు పాత నిబంధనలో ఉన్నాయి. ఈ యొక్క కీర్తనలు మీరు ధ్యానించినప్పుడు చాలా సార్లు కీర్తనాకారుడు ఏ విధంగా ప్రార్థన చేస్తాడంటే, దేవా, నన్ను ఎందుకు నువ్వు విడిచిపెట్టావు? దేవా, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? దేవా, నా యొక్క ఆర్తధ్వనిని నీవు వింటున్నావా? అసలు నీవు ఉన్నావా?
నువ్వు నాకు ఎందుకు సహాయం చేయట్లేదు? నేను రాత్రంతా ఏడుస్తున్నాను, పగలంతా ఏడుస్తున్నాను. దుఃఖంలో నా కన్నీటితో నా యొక్క పాన్పంతా నిండిపోయింది. నీ దగ్గర నుంచి సమాధానం రావట్లేదు. నేను ఎన్నాళ్ళు వేచి ఉండాలి? కనికరించి తండ్రి, సహాయం చేయు ప్రభువా అని చెప్పి తనలో ఉన్నటువంటి బాధనంతటిని కూడా ఒప్పుకుంటున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకు భయం వేసినప్పుడు మన భయాన్ని మనము దాచుకోవాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ అంటే నీకు భయం వేసినప్పుడు నీవు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నీ యొక్క భయాన్ని నీ తండ్రి ఎదుట నీవు ఒప్పుకోవచ్చు. నీ భయాన్ని దేవుడు అర్థం చేసుకుంటాడు. చూడండి, మనం భయం ఇతరుల ముందు వ్యక్తపరిచినప్పుడు కొంతమంది మనల్ని ఎక్కిరించవచ్చు. ఎంత చిన్నదాని కోసం నీ భయపడతావా? నీవేంటయ్యా, నీకు ధైర్యం లేదు అని అనొచ్చు. కొంతమంది మనల్ని అపార్థం చేసుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను సరిగ్గా అర్థం చేసుకుంటాడు. అది ఏ భయమైనా, ఈ వైరస్కి సంబంధించినటువంటి భయమైనా, కొంతమందికి చూడండి, కొంతమందికి కొన్ని రకాలైనటువంటి మానసిక భయాలు ఉంటాయి. కొంతమందికి ఎత్తుగా వెళ్ళి నిల్చుంటే భయం. కొంతమందికి లైట్లు ఆపేస్తే భయపడతారు. విచిత్రమైనటువంటి భయాలు ఉంటాయి. అవి ఎవరికి చెప్పుకోలేరు. ఎందుకంటే చెప్పుకుంటే ఎక్కిరిస్తారు అనుకుంటారు. కానీ మన దేవుడు ఎక్కిరించువాడు కాడు. మన దేవుడు అవమానపరచువాడు కాడు. మన దేవుడు అర్థం చేసుకునేటువంటి గొప్ప తండ్రి అని చెప్పి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా సమస్య ఇది అని చెప్పి ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన సహాయం చేస్తా, ఆయన వింటాడు. వింటం మాత్రమే కాకుండా ఆయన నీకు నాకు సహాయాన్ని ఇస్తాడు. సహాయం చేసేటువంటి నాథుడు ప్రపంచంలో ఒక్కడే ఒక్కడున్నాడు. ఆయనే మన త్రియేక దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు. చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు, నరావతారిగా ఉన్నప్పుడు ఆయన భయపడ్డాడు. ఏంటి, యేసు ప్రభు భయపడ్డాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఎస్, యేసు ప్రభు భయపడ్డాడు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు యేసు ప్రభు ఆ యొక్క కలువరి శిలువలోనికి వెళ్ళబోయే ముందు ఆయన ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆ మార్కు సువార్త 14వ అధ్యాయం 33, 34 వచనాలు మీరు చూసినప్పుడు ఆయన విభ్రాంతి నొందాడు. ఆయన చింతాక్రాంతుడయ్యాడు. మరణము నొందునంతగా దుఃఖములో మునిగి ఉన్నాడు. అంటే ఆయన యొక్క హృదయంలో ఆ యొక్క చీకటి కమ్ముకుంది. ఆయన హృదయంలో ఆవేదన అలముకుంది. ఎందుకు అంటారా? ఎందుకనంటే ఆయన బిడ్డల కొరకు ఆయన చేసేటువంటి త్యాగాన్ని ఊహించుకొని, ఆయన బిడ్డల కొరకు ఆయన చేసేటువంటి ఆ యొక్క శిక్షను ఊహించుకొని, ఇంతమంది కొరకు, ఈ కోటాను కోట్ల ప్రజల కొరకు దేవుని వాళ్ళ యొక్క దోష శిక్షను భరిస్తూ, దేవుని యొక్క ఉగ్రతను భరిస్తూ ఆయన ఆ యొక్క సన్నివేశాన్ని ఊహించుకున్నప్పుడు తను మనసులో ఒక్క క్షణంలో మన భాషలో చెప్పుకోవాలంటే గగుర్పాటకు ఒక క్షణంలో ఆయన భయపడ్డాడు. ఆయన మానవాతారని మీరు మర్చిపోకూడదు. మానవాతారిగా, శరీరధారిగా ఉన్నటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన మన కొరకు రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. మన కొరకు రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు ఆయన సూపర్ మ్యాన్ లాగా ఉండకూడదు. మనలాంటి బలహీనతలు ఆయన అనుభవించు వాడుగా ఉండడానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. మనలాంటి అనుభవాలని ఆయన పొందుకోవడానికి రక్త మాంసములలో పాలిభాగస్తుడు ఆయనని చెప్పి దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. కనుక యేసు ప్రభు అలాంటి పరిస్థితులు తన యొక్క హృదయంలో నెలకొన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే తన తండ్రి వద్దకు వెళ్ళాడు. తన తండ్రి వద్దకు వెళ్ళి తన తండ్రితో తన యొక్క పరిస్థితిని ఆయన విన్నవించుకున్నాడు. తండ్రి, నా పరిస్థితి ఇది, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తం నా జీవితంలో జరుగులాగున మీరు నాకు సహాయం చేయండి అని చెప్పి
తండ్రిని వేడుకున్నాడు. ఈ విధంగా మనం కూడా మన జీవితాల్లో భయాలొచ్చినప్పుడు, భయాలు లేనట్టు నటించకుండా చాలా సార్లు "నువ్వు భయపడుతున్నావా?" అన్నప్పుడు చాలామంది ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, "అబ్బే! ఏం లేదండి. నేను బాగానే ఉన్నానండి." నో, యూ ఆర్ నాట్ డూయింగ్ వెల్. నీ యొక్క హృదయంలో భయం ఉంది. నీ యొక్క హృదయంలో ఆవేదన ఉంది. నీ యొక్క హృదయంలో చింత ఉంది. ఏమీ లేనట్టుగా మనం నటించాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేయొచ్చంటే, మన పరమ తండ్రి యొద్దకు వెళ్ళి, అది మన చింత కావచ్చు, అది మన ఆందోళన కావచ్చు, అది మనం చేసినటువంటి పాపం కావచ్చు, అది ఎంత నీచమైందైనా, ఎంత ఘోరమైందైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒప్పుకున్నప్పుడు ఆయన మనకి సహాయం చేసేటువంటి నాథుడై ఉన్నాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన భయాల్ని మనము అంగీకరిద్దాం. మూడవదిగా మనం భయం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. యేసు ప్రభు మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన భూలోకానికి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు చూసినప్పుడు ఒక మాట రాయబడింది 6వ వచనంలో. పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నేను ఒకవేళ యేసు ప్రభు పరిస్థితిలో ఉంటే పరలోకము ఒక భాగ్యవంతమైనటువంటి ప్రదేశం. అనంటే నువ్వు నేను ఆ ప్రదేశంలో ఉంటే మనం ఎవ్వరం కూడా ఒక్క క్షణం కూడా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టం. ఎందుకంటే ఆ ప్రదేశంలో భయం లేదు. ఆ ప్రదేశంలో దుఃఖం లేదు. ఆ ప్రదేశంలో ఏడుపు లేదు. ఆ ప్రదేశంలో ఆహ్, ఆందోళన అంటే ఏంటో తెలీదు. ఆ ప్రదేశంలో మరణం ఉండదు. ఆ ప్రదేశంలో అద్భుతం, ఆ ప్రదేశంలో ఆనందం, ఆ ప్రదేశంలో ఆ యొక్క కోటాను కోట్ల దేవదూతలు దేవుణ్ణి అనునిత్యము కూడా స్తుతిస్తూ దేవునికి కీర్తనలు పాడుచున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని నువ్వు నేను కూడా యేసు ప్రభు స్థానంలో ఉంటే ఒక్క క్షణం కూడా విడిచిపెట్టం. అయినప్పటికీ యేసు క్రీస్తు తను విడిచిపెట్టాలని అనుకోలేదు. విడిచిపెట్టాలని తను మనల్ని ప్రేమించి, మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ యొక్క ప్రదేశాన్ని విడిచిపెట్టడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. క్షమించండి, ఆయన విడిచిపెట్టాలని ఆహ్, విడిచిపెట్టడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. విడిచిపెట్టడానికి నిర్ణయించుకొని ఈ యొక్క భూలోకంలోనికి వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు. మరణము పొందినంతగా శిక్షను భరించాడు. ఇట్టి సువార్తను ప్రజలందరికీ కూడా మీరు తెలియజేయండి. మత్తయి సువార్తల్లో మనం చూసినట్లయితే ఏమని రాయబడిందంటే, ఇది ప్రజలందరికీ కూడా కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము. ఆ యొక్క గొల్లలు భయపడుతున్నప్పుడు భయపడకుడి. ఆ యొక్క మరియ భయపడినప్పుడు భయపడకుడి. యేసేపు భయపడినప్పుడు భయపడకుడి. ఎలిజబెతు జకర్యా భయపడినప్పుడు భయపడకుడి. ఎందుకు అనంటే ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము మనకు దేవుడు అనుగ్రహించాడు. ఏంటి ఆ సువర్తమానము అనంటే, క్రీస్తు యేసు పాపుల కొరకు మరణించాడు. క్రీస్తు యేసు మూడవ దినాన తిరిగి లేచాడు. క్రీస్తు యేసు మన కొరకు తిరిగి రాబోచున్నాడు. లోకం అందరూ కూడా చూస్తారు. ఇదే సువర్తమానము. దీన్ని మనము ప్రకటించడం. ఇది ప్రకటించడం ద్వారా మనలో ఉన్నటువంటి భయం అంతా పోతుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు తన యొక్క చివరి గడియలు సమీపించినప్పుడు, తన యొక్క మరణము సమీపించినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను వెడలిపోయేటువంటి సమయము ఆసన్నమైంది అని అంటున్నప్పుడు 2వ తిమోతి 4వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే, నీవు సువార్తికుని పని చెయ్యి అని అంటున్నాడు. ఎందుకు అనంటే, యేసు ప్రభు సువార్త కంటే అవసరమైంది మరొకటి లేదు. మన జీవితాన్ని మార్చేది మరొకటి లేదు. మన ఆత్మని రక్షించేది మరొకటి లేదు. దిస్ ఈజ్ ఎ వెరీ అర్జెంట్ మెసేజ్.
ఈరోజు అందరూ కూడా ప్రాణ భయంతో వాళ్ళ యొక్క భయాన్ని వాళ్ళ అరచేతుల్లో గుప్పిట్లో పెట్టుకుని భయంతో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటి? ఇలాంటి వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటి అనంటే, ఆక్సిజన్ సిలిండర్ వచ్చింది అని చెప్తే అది కొంత మేరకే. లేకపోతే సెలైన్ బాటిల్ ఉంది అంటే అది కొంత మేరకే. అయితే సైంటిస్టులు ఒక కొత్త మెడిసిన్ కొనుక్కున్నారు, కనిపెట్టారు అంటే అది కొంత మేరకే. ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి ఉపయోగపడుతుంది అంతే. కానీ యేసు క్రీస్తు యొక్క జీవము కలిగినటువంటి సువార్తను నీవు ప్రకటించినప్పుడు నీవు వాళ్ళ యొక్క ఆత్మను రక్షించిన వాడు అవుతావు. వాళ్ళని పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటి వాడవుతావు. అందుకనే యేసు ప్రభు పేతురుతో ఏమంటాడంటే, నేను మిమ్మల్ని మనుష్యుల్ని పట్టు జాలరులుగా మారుస్తాను అంటున్నాడు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వైరస్ వచ్చి అందరూ కూడా ఏం చెయ్యాలి, ఏది గుడ్ న్యూస్ అని చెప్పి తల పట్టుకొని ఏది చూడాలో తెలియక అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? న్యూస్ ఛానల్ అన్నీ కూడా బ్యాడ్ న్యూస్ ని మనకు చెప్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం గుడ్ న్యూస్ చెప్పాలి. జీసస్ క్రైస్ట్ యొక్క గుడ్ న్యూస్ చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క గుడ్ న్యూస్ కంటే మరొక సువార్త మరొకటి లేదు. ఎందుకంటే అది శాశ్వతంగా నిన్ను నన్ను కూడా తండ్రి వద్దకు చేర్చేటువంటి శుభవార్త. చివరిగా మనం భయం పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అని, మంచి వాటి మీద మనం మనసు లగ్నం చేయాలి. మంచి వాటి మీద మనము మన యొక్క మనస్సును లగ్నం చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని రాయబడిందంటే, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యాస ఉంచండి. ఏం చేయాలి? ఈ యొక్క లోకం అంతా కూడా భ్రష్టత్వంతో నిండుకున్నటువంటి లోకం. ఈ యొక్క లోకంలో మనం ఏం చేయాలి? ఈ లోకం అంతా కూడా భ్రష్టత్వంతో నిండుకున్నప్పటికీ కూడా, చీకటితో నిండుకున్నప్పటికీ కూడా, దేవుడు ఈ యొక్క లోకాన్ని అంతటినీ కూడా చీకటితో ముంచలేదు. దేవుని యొక్క వెలుగును నింపాడు. ఆ యొక్క దేవుని యొక్క వెలుగు ఇంకా లోకంలో ప్రకాశిస్తూనే ఉంది. ఈ లోకం కలుషితమైపోయింది, పాడైపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన యొక్క ఆనవాళ్ళని ఇక్కడ ఉంచాడు. ఆయన ప్రింట్ ఉంచాడు, ఇంకా ఆయన ఎవిడెన్స్ ఉంచాడు, ఆయన వెలుగును ఉంచాడు. ఆ వెలుగును మీరు ధ్యానించండి అని ఆ వెలుగు మీద మీరు దృష్టి పెట్టండి అని అంటున్నాడు. ఏది సత్యమైనదో, ఏది సత్యమైనది అని అంటే, ఏదైతే సత్యమైనదో దాని మీద మీరు దృష్టి. అన్నిటికంటే సత్యమైనది ఏంటి అని అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అన్నిటికంటే సత్యమైనది కనుక దేవుని వాక్యం మీద మనము మన మనస్సును లగ్నం చేయాలి. దేవుని వాక్యం మీద మనం దృష్టి ఉంచాలి. ఏక మనస్సును మనకి దేవుడు అనుగ్రహించలాగున దేవుని మనం ప్రార్థించాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, మనం దేన్నైతే చూస్తామో దాన్ని బట్టి మన మనసు స్పందిస్తాం. దేన్నైతే మనం చూస్తామో దాన్ని మనం చేస్తాం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చూస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన మనసులోనికి ఎక్కించుకుంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా మన మనస్సు నింపుకుంటామో, మన మనసులో ఉన్నటువంటి చీకటి వెళ్ళిపోయి మన మనసంతా కూడా వెలుగుతో నింపబడుతుంది. మనకు ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది. ఈ యొక్క వాక్యంతో నింపుకున్నటువంటి మన యొక్క హృదయాలు, మన జీవితాలు ఎలాగా పనిచేస్తాయంటే, ఎలాగైతే గుండె నుంచి రక్త ప్రసరణ జరిగి
నరాల్లోకి రక్త ప్రసరణ జరుగుతుందో, అలాగే మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే అది మన క్రియల్లో కూడా కనబడుతుంది. మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో దేవుని వాక్యం కనబడుతుంది. మన మాటల్లో దేవుని వాక్యం కనబడుతుంది. మన యొక్క మన యొక్క ధ్యానంలో దేవుని వాక్యం కనబడుతుంది. మన క్రియల్లో దేవుని వాక్యం కనబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం మీద మన మనస్సు లగ్నం చేస్తున్నాం. ఏవి మాన్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి అన్నాడు. మాన్యమైనవి అంటే ఏదైతే గౌరవింపదగినవో, ఏవైతే ఘనపరచదగినవో, ఏవైతే దేవుని దృష్టికి అంగీకారమైనవో, అది ఏదైనా కావచ్చు. దేవునికి అంగీకారమైనవి కొన్ని ఉంటాయి, దేవునికి అంగీకారము కానివి కొన్ని ఉంటాయి. అది ఏదైనా కానివ్వండి, అది టెలివిజన్ ప్రోగ్రాం కానివ్వండి, అది ఒక మూవీ కానివ్వండి, లేకపోతే ఒక పాట కానివ్వండి, ఒక న్యూస్ పేపర్ కానివ్వండి, నీవు ఇతరులతో మాట్లాడేటువంటి విధానం కానివ్వండి, నువ్వు మాట్లాడేటువంటి డిస్కషన్ కానివ్వండి, నీ ఫ్రెండ్స్తో కానీ, నీ బంధువులతో కానీ నువ్వు మాట్లాడేటువంటి ఆ యొక్క ధోరణి కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా ప్రతిదీ కూడా దేవునికి అంగీకారమైన వాటివే మీరు చెయ్యండి అని అంటున్నాడు. వాటి మీద మీరు దృష్టి ఉంచండి అని అంటున్నాడు. అలాగే ఏదైతే న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, చూడండి దేవుని దృష్టిలో కొన్ని దేవుడు అపవిత్రమైనటువంటి వాటిని పవిత్రం చేయగలడు. దేవునికి మనిషికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మనిషి పవిత్రమైన వాటిని అపవిత్రం చేస్తాడు, దేవుడు అపవిత్రమైనటువంటి వాటిని పవిత్రం చేయగలడు. చూడండి, ఈ రోజుల్లో పాటలు వినండి, ఏదైనా సినిమా పాట వినండి, ఆ పాటల మీద నీ యొక్క మనసు ఉంచితే ఆ యొక్క అపవిత్రమైనటువంటి చూడండి, ఆ మాటలు కానివ్వండి, ఆ యొక్క డైలాగులు కానివ్వండి, అవి మాన్యమైనవో కావో నీకు తెలిసిపోతుంది. నీ మనస్సాక్షికి తెలుసు. అవి దేవునికి అంగీకరింపదగినవో కావో నీకు తెలుసు. అవి సత్యమైనవో కావో నీకు తెలుసు. అవి పవిత్రమైనవో కావో నీకు తెలుసు. అవి న్యాయమైనవో కావో నీకు తెలుసు. అది రమ్యమైనవో కావో తెలుసు. రమ్యమైనవో అయితే మీరు చేయండి, వినండి, ఆనందించండి, దాని యందు ఆనందించండి. ఎందుకంటే అది దేవునికి అంగీకారమైనది కాబట్టి. కనుక నా ప్రియ సోదరి సహోదరులారా, మనం చేయాల్సింది ఏంటంటే ఈ సమయంలో ముఖ్యంగా ఈ యొక్క నెగటివ్ న్యూస్ ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది, అక్కడ ఎలా జరిగిపోతుంది, అక్కడ ఎంత జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు అని చెప్పి నీ మనస్సును నింపుకోకుండా మనం ఏం చేయాలి అని అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, రమ్యమైన వాటి మీద దృష్టి ఉంచాలి, మంచి వాటిని మనము అనుభవించటానికి దేవుడు మనకి అనుమతి ఇచ్చి ఉన్నాడు. వాటిని అది ఏదైనా కానీ అది మంచిదైతే నీవు దాని యందు సంతోషించు. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏది చేసినను కూడా దేవుని మహిమార్థమే చేయాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక మన యొక్క భయాందోళనలన్నిటినీ కూడా మనం మర్చిపోయి పక్కన పెట్టేసి మన ముందు ఉంచబడినటువంటి ఆ యొక్క పరుగు పందెంలో మన కొరకు దాచబడినటువంటి ఆ యొక్క నీతి కిరీటాన్ని పొందుకొనుటకు మనము పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? నెమ్మదిగా కాదు, తీవ్రమైనటువంటి ఆసక్తితో, గొప్ప శక్తితో, గొప్ప బలముతో దేవుని కొరకు మనము పరిగెత్తాలి. ఈ నిరీక్షణ లేనటువంటి యొక్క లోకంలో లోకస్తులందరూ కూడా అది చెయ్యాలి, ఇది చెయ్యాలని చెప్పి గజిబిజి గందరగోళంలో, అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. నేను ఎలాగుండాలి? దేవుని ఆశ్రయించు, దేవుని మీద ఆనుకొని నిబ్బరంగా, ధైర్యంగా ఉంటూ ఆయన కొరకు జీవిస్తూ
నిరీక్షణ లేని వారికి నిరీక్షణ అనుగ్రహిస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఎవరైతే దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, ఎవరైతే రోగంతో అలమటిస్తున్నారో, అనారోగ్యంతో ఉన్నారో వారిని పరామర్శిస్తూ, వారికి ధైర్యం చెప్తూ, చేతనైనటువంటి సహాయం చేస్తూ, ఈ విధంగా మనం జీవించినప్పుడు ఏం కలుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? ఈ లోకంలో దేవునికి మహిమ కలుగుతుంది. నీకు దేవుడు బహుమానాన్ని ఏర్పాటు. కనుక ఈ మాటల్ని, ఈ యొక్క 4 విషయాల్ని మీరు గుర్తించుకోండి. మొట్టమొదటిగా భయపడొద్దు. రెండవదిగా నీ భయాన్ని ఒప్పుకో, అంగీకరించు. మూడవదిగా మరి సువార్తను ప్రకటించు. నాలుగవదిగా మంచి వాటి మీద ఈ యొక్క మనస్సును లగ్నం చేయి. 4 విషయాలు కూడా మీరు జ్ఞాపకం దేవుని యందు యొక్క దృష్టి ఉంచి మన యొక్క క్రైస్తవ జీవితాలను కొనసాగింపజేయాలని ఆశిస్తూ నేను ఈ యొక్క వాక్యాన్ని ఇస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు అందరూ కూడా ప్రార్థన. మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలు. అవును ప్రభువా, లోకమంతా కూడా ఆందోళనలో ఉన్నప్పుడు, లోకమంతా కూడా తల్లడిల్లుతున్నప్పుడు, లోకంలో లోకానికి ఒక గమ్యం లేనప్పుడు, లోకానికి నిరీక్షణ లేనప్పుడు ప్రభువా, మీరు మాకు గమ్యాన్ని, మీరు మాకు నిరీక్షణను అనుగ్రహించినందుకు నా తండ్రి ప్రభువా, మీరు మా ఆశ్రయ దుర్గమని, మీరు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని మేము జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. మా భయాలను ఒప్పుకొనుటకు, సువార్తను ప్రకటించుటకు, మంచి వాటి మీద మా మనస్సును లగ్నం చేయడం కృప మాకు అనుగ్రహించండి. తిరిగి మేమందరం కూడా సంఘముగా కలుసుకునేంత వరకు మాకు తోడుగా ఉంది. మా జీవితాలకు కావలిగా ఉంది. మా ఆలోచనలకు కావలిగా ఉంది. కృపా నీ కనికరము మా మీద ఉంచండి. మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.